has predestined your success even before you were born. But the point is, you are planning your future based on your bitterness. If I try to look like others, I am going to spoil myself. నీ యుద్ధ సమయాల్లో, నీ యొక్క డిసప్పాయింట్మెంట్స్లో, నీ యొక్క నిరుత్సాహాల్లో నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే, యుద్ధము యెహోవాది. ఎందుకంటే నీ బైక్ యెహోవాది, నీ కార్ యెహోవాది, నీ ఇల్లు యెహోవాది, నీ బట్టలు యెహోవాది, నీ యొక్క ఊపిరి యెహోవాది. మరి యుద్ధము, ఆమేన్. మనం మన యొక్క యాంగ్జైటీని పట్టుకొని ఉంటున్నాము. వీఆర్ నాట్ మూవింగ్ అవే ఫ్రమ్ దట్. 2025 అయిపోయి 2026లోకి వచ్చాం. అయినా సరే 2025వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనలనే నీవు గుర్తు చేసుకొని బాధపడుతున్నావు. యూ నీడ్ టు మూవ్ ఆన్. ఏదైతే నువ్వు పనికిరాదు అనుకుంటున్నావో, దేవుడు ఆ పనికిరాని దానిని ఎందుకు తయారు చేశాడు తెలుసా? నువ్వు పనికిరాదు అనుకుంటున్నావు, కానీ దేవుడు దానినే వాడి నేను ఆశీర్వదిద్దాం అనుకుంటున్నాడు. మాస్టర్ గారు, మీరు డాక్టర్ సతీష్ కుమార్ గారిలా ప్రసంగం చేయొచ్చు కదా అంటారు కొంతమంది. నేను చేయలేనమ్మా. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనం నుండి మనము చదువుకొని దేవుడి యొక్క వాక్యం ద్వారా మన జీవితంలో మాట్లాడాలని మనము అడుగుదాము. అందరూ ఒకవేళ బైబిల్స్ ఉంటే వెరీ గుడ్. బైబిల్స్ లేకపోతే ఫోన్స్ తీనవసరం లేదు, ఇక్కడ స్క్రీన్స్ మీద ఉంది. యూ కెన్ రీడ్ ఫ్రమ్ దాట్. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 28వ అధ్యాయము 19వ వచనము. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదకి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాతమూలముగా నాకు నేర్పెను అని సొలొమోనుతో చెప్పాను. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదకి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాతమూలముగా నాకు నేర్పెను అని సొలొమోను చెప్పాను. సొలొమోనుతో చెప్పాను. మనం ఈ మాట చూస్తున్నట్లయితే, ఒకవేళ ఆన్లైన్ చూస్తున్నట్లయితే ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చెప్పండి ఇవన్నీ అని చెప్పండి. ఇవన్నీ. ఓకే, ఇంగ్లీష్లో ఏమంటుందంటే ఆల్ ఆఫ్ దిస్ అని ఉంటుంది. ఇవన్నీ. ఆన్లైన్ చూస్తున్నటువంటి వారు కూడా టైప్ చేయండి కమెంట్ సెక్షన్లో ఇవన్నీ అని టైప్ చేయండి. వీఆర్ గ్లాడ్ దట్ యూ జాయిన్డ్ యాజ్ వెల్. సో ఈ మాట ఎందుకు తీశానంటే, దేవుడు డీటెయిల్స్లో ఉంటాడు అని మనము నమ్ముతాం, రైట్? గాడ్ ఈజ్ ఇన్ ద డీటెయిల్స్. దేవుడు ఎప్పుడు కూడా డీటెయిలింగ్లో ఉంటాడు. అందుకే మనము దేవునికి ఆ యొక్క డీటెయిల్డ్ ప్లాన్ మనం సబ్మిట్ చేయాలి. దేవునికి మనం డీటెయిల్డ్ ప్లాన్ సబ్మిట్ చేయాలి. డీటెయిల్డ్ ప్లాన్ సబ్మిట్ చేయాలంటే మనము దానివైపు మన శ్రద్ధ కలిగి ఉండాలి. వీ షుడ్ స్టే ఫోకస్. అందుకే ఈ సంవత్సరము ఐ ఆల్రెడీ టోల్డ్ యూ దట్ దిస్ ఇయర్ ఈస్ గోయింగ్ టు బి రియలీ ఫ్రూట్ఫుల్. 2027వ సంవత్సరానికి 2026వ సంవత్సరము గొప్ప దీవెనగా ఉంటుంది. ఎందుకంటే ఈ సంవత్సరంలో నీవు దృష్టిని కేంద్రీకరించాలి. యూ నీడ్ టు స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ వాట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ. దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. నాట్ ఆన్ వాట్ యూ వాంట్ టు డూ, బట్ వాట్ గాడ్ హ్యాస్ ఫర్ యూ. దేవుడు నీ పట్ల ఏం ఆలోచనలు కలిగి ఉన్నాడు, ఏ ఉద్దేశములు కలిగి ఉన్నాడు, దాన్ని బట్టి నీవు నీ యొక్క దృష్టిని కేంద్రీకరించాలి. అనేక సార్లు మనము కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటాం, ఓవర్వెల్మ్ అయిపోతూ ఉంటాం. మనము చేదు అనుభూతి వలన చేదు హృదయం కలిగి ఉంటాం, చేదు గతం వలన, లేకపోతే చేదు మనుషులతో కలవడం వలన మన భవిష్యత్తు కూడా చేదుగా ఉంటుంది అనుకుంటాం. బట్ టుడే ఐఎమ్ టెలింగ్ యూ, మన ఆలోచనలో ఒక్కొక్కసారి మిస్ అవుతూ ఉంటాం. బట్ గాడ్ వాంట్స్ యూ టు సరెండర్ అగైన్ బ్యాక్ టు హిస్ పర్పస్. హల్లెలూయా. ఆయన యొక్క ఉద్దేశం, అందరూ చెప్పండి, దేవుని ఉద్దేశము నా జీవితంలో జరుగునుగాక. దేవుని ఉద్దేశము నా ప్రతి ప్రణాళిక పైన, నా ప్రతి ఆలోచన పైన వర్ధిల్లునుగాక. దేవుని ఉద్దేశము గొప్పవి. నా ప్రణాళికల కన్నా, నా ఆలోచనల కన్నా దేవుని ఉద్దేశము గొప్పది. ఆన్లైన్లో ఉంటున్నటువంటి వారికి టైప్ చేయండి కమెంట్స్లో, దేవుని ఉద్దేశము గొప్పది, దేవుని ఉద్దేశము గొప్పది. ఈ ఉదయకాలమున నా ఉద్దేశం ఏంటంటే, మీరు మీ ప్రణాళికలన్నీ కూడా దేవునికి సమర్పించాలి. మీరు మీ ఆలోచనలు యావత్తును దేవునికి సమర్పించాలి. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రియ పరలోకపు తండ్రిని నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలంనైనా ఈ వాక్య లేఖనంనైనా నీకు అప్పగిస్తున్నాము. ఈ వాక్యం ద్వారా నీవు మాతో మాట్లాడము, మమ్మల్ని దర్శించము, మా హృదయాలను బాగు చేయము. మాలో ఉన్నటువంటి ఆ యొక్క చేదును, ఆ యొక్క బిటర్నెస్ని యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాము. మా భవిష్యత్తును సరిచేయమని ప్రార్థిస్తున్నాము. దేవా, మా యొక్క మార్గమును సరళము చేయమని ప్రార్థిస్తున్నాము. దీవించుము, ఆశీర్వదించుము.
యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. కూర్చోక ముందు ప్రక్క వారికి తిరిగి చెప్పండి, నీ ప్రణాళికను దేవునికి అప్పగించు అని చెప్పి కూర్చోనండి. హల్లెలూయా. లెట్స్ ఆల్ బి సీటెడ్. ఆమెన్. నీ ప్లాన్ ఆయనకి అప్పగించాలి. ఆమెన్. ఎవరిది? నీ ప్లాన్ని, నా ప్లాన్ని దేవునికి అప్పగించాలి. ఈ యొక్క మాట మనం చూద్దాము. ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదకి వచ్చి ఈ మచ్చల పని అంతయు, ఈ మచ్చల పని అంత కొంతమందికి అర్థం కాకపోవచ్చు, మేబీ ఆర్ ఇన్ ద రాంగ్ కాంటెక్స్ట్. యాక్చువల్గా ఈ కాంటెక్స్ట్ ఏంటంటే, దావీదు దేవునికి మందిరం కడదాం అనుకుంటాడు. దావీదు దేవునికి మందిరం కడదామనేటువంటి ఆలోచనలో ఉంటాడు. దావీదు దేవునికి మందిరం కడదామనేటువంటి ఆలోచనలో ఆయన దేవుని మందిరం గురించి డీటెయిల్డ్గా ప్లాన్ చేస్తూ ఉంటాడు. అంటే ద్వారబంధం ఎలా ఉండాలి, కిటికీలు ఎలా ఉండాలి, ఏ చెక్క వాడాలి, ఏ మెటల్ వాడాలి, ఏ మెటల్ని ఎక్కడ పెట్టాలి, ఆ యొక్క ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అంటే దేవుని మందసపు పెట్టెను ఆయన ప్లేస్ చేస్తున్నప్పుడు దాని ముందు ద్వారబంధం ఎలా ఉండాలి, బంగారంతో ఉండాలా, వెండితో ఉండాలా, ఆ యొక్క ఆకారం ఎలా ఉండాలి, ఆ యొక్క డిజైన్ ఎలా ఉండాలి, ఎవ్రీథింగ్ ఈజ్ డీటెయిల్డ్. నా మీదికి వచ్చి ఈ మచ్చుల పని అంతయు వ్రాత మూలముగా నాకు నేర్పెను. ఇదే మాట మనము దేవుడు స్టాక్ మార్కెట్ ఎలా నడుస్తుందో నాకు నేర్పెను అని ఉంటే బాగుంటుంది. ఇదే మాట క్రిప్టో కరెన్సీ ఎలాగా నడుస్తుంది నాకు నేర్పెను అనేటువంటి మాట ఉంటే బాగుంటుంది. వి నీడ్ టు అండర్స్టాండ్ ఈ వెబ్సైట్ డెవలప్మెంట్ ఎలా చేయాలో నాకు నేర్పెను, లేకపోతే నా యొక్క డెవలప్మెంట్, నా యొక్క గ్రోత్ ఎలా ఉంటుందో నాకు నేర్పాను అనేటువంటి మాట ఉంటే బాగుంటుందని చెప్పి మనం చాలాసార్లు అనుకుంటాం. అందుకే ఈ మాట ఇంకో మాట చూద్దాం మనము. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 21వ వచనంలో యాక్చువల్గా ఇదే నా వర్తమానము, ఈ మాటే నా వర్తమానం. దీన్ని 4 ముక్కలుగా విభాగిస్తున్నాను ఈరోజు. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ప్రక్కవారు తిరిగి చెప్పండి, యెహోవా తీర్మానమే స్థిరమని చెప్పండి. Alright, so today I'm going to break this into 4 parts. 4 భాగాలుగా విభజిస్తున్నాను. మొట్టమొదటిది ఆలోచనలు అనేకము. రెండవది నరుని హృదయములో ఆలోచనలు అనేకము. మూడవది యెహోవా యొక్క అందరూ చెప్పండి, యెహోవా యొక్క. నాలుగవది తీర్మానమే స్థిరము. హల్లెలూయా. తీర్మానమే స్థిరము. కాబట్టి మొట్టమొదటిది ఆలోచనలు అనేకము. మనము నా యొక్క జీవితంలో చూసినట్లయితే, నేను నా యొక్క గతాన్ని చూసుకున్నట్లయితే, గడించిన 5 సంవత్సరాలు తిరిగి చూస్తే, అరే అసలు ఎంత బుద్ధిహీనంగా ఉన్నాను, ఎన్ని తప్పులు చేశానని చెప్పి నేను ఆలోచిస్తూ ఉంటాను. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేదు. ఇప్పుడు నేను చాలా మెచ్యూర్డ్గా ఉన్నాను. ఇంతకుముందు ఏం ప్రసంగాలు చేసానో అర్థమయ్యేది కాదు, ఏం మాట్లాడేవాడిని అర్థమయ్యేది కాదు, ఏం పాటలు పాడేవాడిని అర్థమయ్యేది కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా చక్కటి పాటలు పాడగలుగుతున్నాను, చక్కటి వర్తమానం చెప్పగలుగుతున్నాను. రైట్. కానీ ఇక్కడ నుండి మళ్ళీ 5 సంవత్సరాలు ముందుకెళ్తే, 5 సంవత్సరాలు ముందుకెళ్ళి నేను మరలా వెనక్కి తిరిగి చూస్తే అప్పుడు కూడా అలాగే అనుకుంటాను, అరే నేను అప్పుడు ఏం ప్రసంగం చేశాను, ఏం పాటలు పాడాను, ఏం మాట్లాడాను, నాకే ఏంటి ఇన్ని తప్పులు చేశాను ఏంటి అని చెప్పి అనిపిస్తుంది. పాయింట్ ఏంటంటే ఆలోచనలు అనేకమైనటువంటి ఆలోచనలో మనం ఉంటాం. పాయింట్ ఏంటంటే ఆయనకి విధేయత చూపిన తర్వాతే మనకి ఆయన యొక్క ఆలోచనల్ని దయచేస్తాడు. అర్థం కాలేదు కదా? ఉదాహరణకి బ్రదర్ రవి గారు ఒకసారి అర్జెంట్గా రండి, స్పీడ్గా, ఫాస్ట్, కమ్ ఆన్ ది స్టేజ్. యా రైట్. నేను ఆయన పిలవగానే ఈయన వచ్చేసాడు. అక్కడ నిలబడి పాస్టర్ గారు ఎందుకు రమ్మన్నారని అడిగారా? అడలా. ఎందుకు అడగలేదు? ఐ నో దెర్ ఇస్ సంథింగ్ గుడ్ అని చెప్పారు. ఆయన పిలవగానే ఎప్పుడు రావాలని అడగలే, ఆయన పిలవగానే ఎక్కడికి రావాలని అడగలే. ఆయన్ని రవి గారు అర్జెంట్ ఫాస్ట్ కమ్ అన్నాను, వెంటనే టక్మ లేచి వచ్చేసారు. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్ టు షో. థ్యాంక్ యూ బ్రదర్. దిస్ ఇస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ వాంట్ టు షో. ఆయన ఇక్కడికి వచ్చినంత వరకు ఆయనకి నేను ఏం ఇన్స్ట్రక్షన్ ఇస్తానో ఆయనకి తెలీదు, కానీ వచ్చారు. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. నేను రియలైజ్ అయ్యింది ఏంటంటే, మనము విధేయత చూపనంత వరకు మనకు వివరాలు ఇవ్వబడవు. విధేయత ఎప్పుడైతే చూపిస్తామో అప్పుడు వివరాలు ఇవ్వబడతాయి.
ఐ అండర్స్టాండింగ్? ఇంకా అర్థం కాలేదు కదా. లెట్ మీ ట్రై టు మేక్ యూ అండర్స్టాండ్ లిటిల్ బెటర్. దావీదు సేవకుడిగా, పనివాడిగా ఆ యొక్క లంచ్ బాక్స్ని ప్యాక్ చేసుకొని, ఆహారాన్ని ప్యాక్ చేసుకొని, ఆ యొక్క గాడిద మీద ఎక్కించుకొని తను నడుచుకుంటూ చక్కగా వాళ్ళ అన్నలు ఉండేటువంటి ఆ యొక్క యుద్ధ ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. ఆ యొక్క యుద్ధ ప్రాంతానికి వెళ్తూ ఉంటాడు. యుద్ధ ప్రాంతానికి వెళ్ళిన తర్వాత అక్కడ గొలియాతు అక్కడ ప్రకటిస్తాడు, ఎవరున్నారు ఇక్కడ, ఇశ్రాయేలు హతమార్చుస్తాను, నేను మిమ్మల్ని కుక్కలకి వేస్తానని చెప్తాడు. వెంటనే దావీదులో స్పందన వస్తుంది. దావీదులో స్పందన ఏమైనా వస్తుందంటే, అరే నా దేవుణ్ణి అనేవాడు ఎవరు అని చెప్పి స్పందిస్తాడు. వెంటనే దావీదు రంగస్థలంలోకి దిగుతాడు యుద్ధం చేయడానికి. ద పాయింట్ ఇస్, దావీదు యుద్ధం చేయడానికి రాలేదు, కానీ అవకాశం తెరవబడినప్పుడు విధేయత చూపించాడు. హల్లెలూయా. అందుకే కాపరగా ఉన్న దావీదు అకస్మాత్తుగా రాజుగా హెచ్చింపబడ్డాడు. అయ్యో, అండర్స్టాండింగ్ చర్చ్. అయ్యో, దిస్ ఇస్ టూ హెవీ. అప్పుడే చాలా హెవీ అయిపోయింది. ఇంకా పాస్టర్ గారు అప్పుడే మంచి చికెన్ బిర్యానీ వేసేసారు, ఫస్ట్ స్టార్టర్స్ పెట్టచ్చు కదా అంటే, యా, దిస్ మెసేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ మెసేజ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూ నీడ్ టు అండర్స్టాండ్ దిస్. వివరాలు విధేయతను వెంబడిస్తాయి. వివరాలు విధేయతను వెంబడిస్తాయి. సో విధేయత ముందు వెళ్తూ ఉంటే వెనక వివరాలు వస్తూ ఉంటాయి. ఐ అండర్స్టాండింగ్ చర్చ్. నా ప్రియ సహోదరి దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అనేక సార్లు దేవుడు అనుకున్నది ఒకటి, మనము ఆలోచించేది ఒకటి అవుతూ ఉంటుంది. ఎంతమంది జీవితంలో అలాగైంది? ఓ యా, నా జీవితంలో చాలాసార్లు అయింది. ఈ ఉదాహరణకి, దేవుడు ముందు ఒక స్థలం చూపించాడు. ఆ స్థలం చూపిస్తే నేను అనుకున్నా, వావ్, ఇది చాలా బాగుంది, ఇక్కడ మినిమం 5 years ఉంటానని చెప్పి అనుకున్నాను. 2019లో తీసుకున్నాం ఆ స్థలము రెంట్కి. ఓకే, చిన్న స్థలం అది, ఒక 50-60 మంది సరిపోతారు. ఓకే, 50-60 మంది సరిపోతే నేను అనుకున్నా 5 years పడుతుంది. అప్పటికి మనం 15 మంది ఉన్నాం అనమాట, అంతే. 10 నుండి 15 మంది వరకు మాత్రమే కూడేవాళ్ళం. సో 50 మంది కదా అంటే 10 నుండి 15 ఎంత కాలంలో అయ్యిందంటే ఇట్ టుక్ అరౌండ్ 3 years. సో నేను అనుకున్నా, ఇంకా 10-15 కదా, 50-60 అయ్యేసరికి ఇంకో 5 సంవత్సరాలు పడుతుంది, అప్పుడు చూడొచ్చులే అని చెప్పి ఆ స్థలం తీసుకున్నాను. కానీ ఆ స్థలం రెంట్కి తీసుకునేసరికి 19లో తీసుకున్నాము, 2021 కోవిడ్ వచ్చింది, 22 డిసెంబర్ వచ్చేసరికి ఇక్కడ ఉన్నాం మళ్ళీ. ఎందుకో తెలుసా, నేను 50 మందికి ఎదగడానికి 5 సంవత్సరాలు పడుతుంది అనుకుంటే, దేవుడు ఆ యొక్క 2.5 సంవత్సరాల్లో ఒక 80 నుండి 100 మంది వరకు చేశాడు. నేను అనుకున్నది ఒకటి, దేవుడు అనుకుంది ఒకటి. ఆలోచనలు అనేకము, కానీ యెహోవా యొక్క హల్లెలూయా తీర్మానము స్థిరము. ఆమేన్. యెహోవా యొక్క తీర్మానము స్థిరము. దేవుడు చేసింది, నేను అనుకుంది 2 వేరుగా ఉన్నాయి. నా యొక్క ప్రార్థనలు దేవుడు అనుకున్నంత పెద్దగా లేవు. ఐ యు అండర్స్టాండింగ్? నా యొక్క ప్రార్థనలు దేవుడు అనుకున్నంత పెద్దగా లేవు. నేను ఈ చిన్న ఉద్యోగం ఉంటే సరిపోతుంది, చిన్న జీతం ఉంటే సరిపోతుంది. నో, గాడ్ సేస్ లేదు, చిన్న ఉద్యోగం కాదు, ఉద్యోగాలు ఇచ్చేవాడుగా నిన్ను తయారు చేస్తాను అంటున్నాడు. ద పాయింట్ ఇస్, మనము మన యొక్క ప్లానింగ్ మన యొక్క గతం బట్టి వేస్తాం, కానీ దేవుడు మన యొక్క జీవితాన్ని ఆయన ముందుగానే నిర్ధారిస్తాడు. మనము మన గతం బట్టి మనము మన యొక్క భవిష్యత్తును నిర్ధారిస్తూ ఉంటాం, కానీ దేవుడు మాత్రము నీవు పుట్టక ముందే, నీ తల్లి గర్భములో నీవు పిండముగా రూపింపబడక మునుపే నిన్ను నేను ప్రవక్తగా, హల్లెలూయా, దట్ మీన్స్ గాడ్ హ్యాస్ predestined your success even before you were born, but the point is you are planning your future based on your bitterness. చాలా ఇంపార్టెంట్ ఇది, చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన యొక్క అతి తక్కువ స్థానము ఇతరుల యొక్క హెచ్చింపబడిన స్థానం అవ్వచ్చు. ఉదాహరణకి, నీ యొక్క తల్లిదండ్రులు హెచ్చింపబడినటువంటి స్థానము నీ యొక్క అతి చిన్న స్థానం అవ్వచ్చు. ఐ అండర్స్టాండింగ్? ఫర్ ఎగ్జాంపుల్, నా తల్లిదండ్రులు హెచ్చింపబడినటువంటి స్థానము అది నాకు ఫ్లోరింగ్. దేర్ సీలింగ్ ఈజ్ మై ఫ్లోరింగ్. కాబట్టి నేను వాళ్ళు బట్టి నేను నా ప్లాన్ వేసుకోలేను. A lot of us, we make our plans based on the previous generation. దేవుడు అంటున్నాడు అలా కాదు అంటున్నాడు.
నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము రాంగ్ పిక్చర్ కలిగి ఉంటాం కనుక మనం రాంగ్గా ఎండప్ అవుతాం. ఉదాహరణకి, ఎంతమంది ఇక్కడ ఇన్స్టాగ్రామ్ చూసి ఎక్కువ స్పెండ్ చేసేస్తూ ఉంటారు? నాకు తెలుసు, ఐ నో. పాస్టర్ గారు ఆ డ్రెస్ బాగుందండి, ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో షాపింగ్ అంతా ఇన్స్టాగ్రామ్లోనే అవుతుంది. పాస్టర్ గారు ఈ కోట్ బాగుందండి, ఈ షూ నాకు కావాలి, ఈ వాచ్ నాకు కావాలి, దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్. అండ్ యు నో వాట్, యు ఎండ్ అప్ స్పెండింగ్ మోర్ మనం కానటువంటిది, మనం చేయలేనటువంటిది. అండ్ 2 రోజుల్లో చూస్తే శాలరీలో పడుతుంది, వెంటనే క్రెడిట్ కార్డు కూడా మ్యాక్స్ అవుట్ అయిపోద్ది 2 days. ఎందుకు? బికాస్ ఆఫ్ ఇన్స్టాగ్రామ్. రాంగ్ పిక్చర్స్, తప్పటి ఊహ, తప్పటి ఆలోచన, ద పాయింట్ ఈజ్, నేను రియలైజ్ అయింది ఏంటంటే, దేవుడు చాలా అత్యధికంగా చేద్దాం అనుకుంటున్నాడు, కానీ నేనే దాన్ని తగ్గిస్తున్నాను. ఐ యామ్ మేకింగ్ ఇట్ స్మాల్ అండ్ గాడ్ వాంట్స్ టు మేక్ ఇట్ బిగ్. ఒకవేళ నేను కానీ దేవుని గురించి ఆలోచించినట్లయితే, ఒకవేళ దేవుని యొక్క మాట నేను వినాలనుకున్నట్లయితే, వెంటనే మనకి ఏ స్వరాలు వినిపిస్తుంది తెలుసా? మరి నీ డబ్బుల సంగతి ఏంటి? మరి నీ ఆహారం సంగతి ఏంటి? దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఐ హర్డ్. నేను విన్నది కూడా అదే. చర్చ్ స్టార్ట్ చేయాలనుకుంటే, మరి నీ డబ్బుల సంగతి ఏంటి? నీ ఆర్థిక పరిస్థితి ఏంటి? నీ ఆహారం సంగతి ఏంటి? నీ ఇల్లు సంగతి ఏంటి? నీ కుటుంబం సంగతి ఏంటి? ఎవరు పోషిస్తారు? ఎలా నడుస్తావు? ఏంటి నీ సంగతి? నో. స్టాప్ లిసనింగ్ టు ద రాంగ్ సోర్స్. ఆమేన్. తప్పటి సోర్సెస్ని మనం వెంట మానేయాలి. ఎందుకంటే ఆ యొక్క డీటెయిల్స్ ఎప్పుడు వస్తాయంటే, ముందు నువ్వు విధేయత చూపించినప్పుడు. అనేక మంది ఆగిపోయేది అక్కడ. అనేక మంది విధేయత చూపించకుండా అక్కడే ఆగిపోతాం. అందుకే మనకు ఆ డీటెయిల్స్ రావు, అందుకే మనకు ఆశీర్వాదం రాదు, అందుకే మనకి నెక్స్ట్ స్టెప్ రాదు. నా ప్రియ సహోదరి సహోదరుడా, అందుకే దేవుడు అన్నాడు, దావీదు అన్నాడు, ఇవన్నీ ఏమన్నాడండి? అదే కదా అన్నాడు. చూడండి, ఆ మాటలో చూడండి, ఇవన్నీ, హల్లెలూయా, ఇవన్నీ అప్పగించి యెహోవా హస్తము నా మీదకి. అంటే దాని అర్థం ఏంటంటే, దావీదు దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహిస్తున్నాడు. దావీదు దేవుని యొక్క ఉద్దేశాన్ని గ్రహించడం మాత్రమే కాదు, వెంబడిస్తున్నాడు. దావీదు కూడా ఎన్నో పోరాటాలు పోరాడి ఉంటాడు. అంటే తన యొక్క మనసులో. ఫస్ట్ మనసులో పోరాటం ఏంటి? మరి మనసులో పోరాటమే కదా జరిగేది. పోరాటం ఫస్ట్ జరిగేదే మనసులో. పోరాటం జరిగేది ఫస్ట్ ఆలోచనల్లో. నువ్వు చేద్దామా లేదా, నువ్వు ఈ ముందు అడిగే వేద్దామా లేదా. నా ప్రియ సహోదరి సహోదరుడా, కానీ దావీదు ప్రతిసారి తన యొక్క ఆలోచనలో పోరాడినప్పుడు ఫైనల్గా ఎండప్ అయింది ఎక్కడో తెలుసా? దేవుని యొక్క అవుట్కమ్తోనే. ఆమేన్. దేవుని యొక్క అవుట్కమ్తోనే. అందుకే దావీదు అనేక ఆలోచనలు కలిగినటువంటి వాడు, దావీదు అనేక పాటలు కలిగినటువంటి వాడు, దావీదు అనేక కీర్తనలు కలిగినటువంటి వాడు. మనం కీర్తనలు చదువుతూ ఉంటాం. 150 కీర్తనలో మెజారిటీ ఆఫ్ ద కీర్తనలు రాసింది దావీదు. ఇంకా మనం అనుకుంటూ ఉంటాం, ఇవేనా కీర్తనలు అంటే? కాదండి, ఇంకా ఇవి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్, సూపర్ హిట్స్ అన్నమాట. ఇవి సూపర్ హిట్లు కానీ ఇంకా చాలా ఉన్నాయి కీర్తనలు. ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు టీచ్ యూ ఇస్, ఆయన అనేక కీర్తనలు రాయడమే కాదు, ఆయన అనేక కుమారులు కూడా కలిగి ఉన్నాడు. ఎంతమంది కుమారులు తెలుసా? 19 మంది కుమారులు. మా నాన్నగారికి మేము ఇంతకుముందు నలుగురు ఉండేవాళ్ళం, తర్వాత 6 అయ్యాము. మా పేర్లు గుర్తుపెట్టుకోవడమే కష్టం, మేము ఏం చదువుతున్నాం గుర్తుపెట్టుకోవడం కష్టం. ఉదాహరణకి మా చిన్నప్పుడు మా డాడీ ఎవరైనా గెస్ట్ వస్తే పిలిచి, ఈయన 2వ కుమారుడు ఈయన అని చెప్పి పాజ్ ఇచ్చేవారు. అంటే ఏం చదువుతున్నారు అని చెప్తే మా అమ్మ వెంటనే అందించేది అనమాట. మా అమ్మగారు, ఈయన 2వ క్లాస్ చదువుతున్నాడు, 3rd క్లాస్ చదువుతున్నాడు, 4th క్లాస్ చదువుతున్నాడు, బికాస్ హీ ఈజ్ టు ఫర్గెట్. మరి 19 మంది పిల్లలు ఉంటే ఏం గుర్తుంటుంది? దావీదు ఈయన ఏం పేరు కూడా గుర్తుండకపోవచ్చేమో. ద పాయింట్ ఐమ్ ట్రైంగ్ టు టీచ్ యూ ఇస్, దావీదు యాక్చువల్గా కింగ్స్ ఆడిషన్ కూడా సెలెక్ట్ అవ్వలే, ఆడిషన్ కూడా రాలే. ఉదాహరణకి ఆ తైలాభిషేకంతో నింపబడిన ఆ యొక్క కొమ్మును సౌలు పట్టుకొని వెళ్ళాడు. ఎందుకంటే నెక్స్ట్ రాబోయేటువంటి రాజును దేవుడు అభిషేకిస్తానని చెప్పాడు. వెంటనే సమూయేలు ఆ యొక్క కొమ్మును పట్టుకొని వెళ్తున్నాడు, అభిషేకిస్తాము. దేవుడు అన్నాడు, అక్కడ యెష్షీ యొక్క గృహానికి వెళ్ళు, అక్కడికి వెళ్తే నేను నీకు చూపిస్తాను అన్నాడు. దేవుడు అక్కడ కూడా డీటెయిల్స్ ఇవ్వలేదు. చూడండి, సమూయేలు కొమ్మును పట్టుకొని వెళ్ళాడు, డీటెయిల్స్ ఇవ్వలేదు, ఎవరిని అభిషేకిస్తాడు ఏంటి అనేటువంటి డీటెయిల్స్ ఇవ్వలేదు. మన మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 6వ వచనం చూస్తే, వారు వచ్చినప్పుడు అతడు ఏలీయాబును చూచి, నిజముగా యెహోవా అభిషేకించువాడు ఆయన ఎదుట నిలిచి ఉన్నాడని ఎవరు అనుకున్నాడు? ఏలీయాబు కాదండి, సమూయేలు.
ఏలీయాబును చూడగానే ఇతను నిజంగా దేవుడు అభిషేకింపబడినటువంటి కుమారుడు అనుకున్నాడు. నెక్స్ట్ వచనం చూద్దాం, 7వ వచనం. అయితే యెహోవా, బ్యూటిఫుల్ అసలు ఇది. సమూయేలు అనుకున్నాడు, అయితే యెహోవా. అందరూ చెప్పండి, అయితే యెహోవా. నువ్వు ఒకడు అనుకుంటా ఉంటావు, అయితే యెహోవా. దట్స్ ద బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఇన్ ఆల్ అరౌండ్ ద బైబిల్. బైబిల్లో ప్రతి చోట ద మోస్ట్ బ్యూటిఫుల్ స్టేట్మెంట్ ఏంటో తెలుసా? నువ్వు ఒకటి అనుకుంటావు, అయితే యెహోవా. ప్రక్కవారి తిరిగి చెప్పండి, నువ్వు ఒకటి అనుకుంటావు. ప్రక్కవారి తిరిగి చెప్పండి, నువ్వు ఒకటి అనుకుంటావు, అయితే యెహోవా. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. నేను అతని త్రోసివేసి ఉన్నాను, మనుషులు పైరూపమును లక్ష్య పెట్టుదురు కానీ యెహోవా. స్త్రీలందరూ జాగ్రత్త వినండి. ఉమెన్స్ మీటింగ్ ఇది. ఆల్ ఆఫ్ అ సడన్ మారిపోయింది. పాస్టర్ గారు హైట్ అండి, ఎత్తు. అయితే యెహోవా సమూయేలు ఇలా సెలవిచ్చాను, అతని రూపమును అతని, ఎలాంటి అమ్మాయి కాదు, బాగా హైట్ ఉండాలండి, మినిమం 6 feet ఉండాలి, 6 feet. అతని ఎత్తును లక్ష్య. నువ్వు వాడు అనుకుంటున్నావు దేవుడు, నువ్వు పైరూపాన్ని చూస్తున్నావు దేవుడు. తెల్లగా ఉండాలి పాస్టర్, తెల్లగా మెరిసిపో, నిగ్నిగ్స్ వజ్రాల్లాగా. అంటే పొడుగుండేవారు మీద నాకేం లేదు, కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఏంటి పొడుగుండేవారు నమ్మకండి అంటున్నాడా? కాదండి, అలా మళ్ళీ ఇంకో రివర్స్గా ఏం లక్ష్య పెట్టొద్దండి. ఆమేన్. అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము. మనం ఏం పెడతాం? అతని ఎత్తే. అతని జీతాన్ని లక్ష్య పెట్టు. మనం ఏం లక్ష్య పెడతాను? అతని ఎత్తు అంటే అదే 1,00,000 వస్తుందండి మినిమము. అమ్మ ఆయనకి ఇంకా 22 సంవత్సరాలే అమ్మ, 1,00,000 రాదు. అతని ఎత్తును లక్ష్య పెట్టుకుము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని, మనుషులు లక్ష్య పెట్టు వాటిని, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. మనుషులు బాహిర్యమును, మనుషులు బయట కనబడేటువంటిది, మనుషులు బయట అందుకే బిజినెస్ సర్కిల్స్లో ఎప్పుడు కూడా ఒక సేయింగ్ ఉంటుంది, జో బిక్తా హే వో దిక్తా హే, ఆల్ దట్ గ్లిటర్స్ ఈజ్ గోల్డ్. ఏదైతే మెరుస్తూ ఉంటుందో అదే మనకి కనబడుతూ ఉంటుంది. మనం అనుకుంటూ ఉంటాం మెరుస్తూ ఉంటే అది సూపర్ అనుకుంటూ ఉంటాం. దేవుడు అంటున్నాడు, మెరిసేదాన్ని చూడొద్దు, లోపల చూడు అంటున్నాడు. మనం మాత్రం ఆజానుభావుడు కావాలండి. భారీగా ఉండాలండి. ప్రతి నెల ఇంత ఫోన్ బిల్లు లాగా ఆయన శాలరీ పడాలి. జో బిక్తా హే ఓ దిక్తా హే. దేవుడు అంటున్నాడు, బాహిర్యమును మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా నేను అతన్ని త్రోసివేయును. ఎందుకు? మనుషులు పైరూపం లక్ష్య పెడతారు కానీ యెహోవా హృదయమును. పాస్టర్ గారు ఎలాంటి అబ్బాయి కావాలంటే వెంటనే మీరు ఏం చెప్పాలంటే, పాస్టర్ గారు ఆ అబ్బాయి చర్చిలో ఎక్కడ కూర్చుంటాడు? ముందా వెనక? ముందు కూర్చునేవాడు కావాలి, వెనక్కి కూర్చునేవాడు వద్దు. వెనక్కి కూర్చునేవాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆలస్యంగా వచ్చేవాడని. వెనక్కి కూర్చునేవాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? బద్దకిష్టుడని. వెనక్కి కూర్చునేవాడు అంటే ఏంటో తెలుసా? దాని అర్థం ఎప్పుడు చర్చ అయిపోగానే ఎప్పుడు పారిపోదామా అని. దాని అర్థం ఏంటో తెలుసు? ఇంకొకటి ఏదో వ్యవహారం ఆల్రెడీ అక్కడ ఉందని. పాస్టర్ గారు మీరేంటి మా గురించి? నేను మీ గురించి చెప్పట్లేదు, మీరు దాంట్లో సెట్ అయిపోయారు అంతే. ఈ 2026వ సంవత్సరము 2025వ సంవత్సరం
కింద ఉండకూడదని చెప్పి ఎంతమంది ఆశపడుతున్నారు? కమాన్, షో మీ యువర్ హ్యాండ్స్. ఆల్రైట్, ఫ్యాంటాస్టిక్. ఆల్రైట్, ఉండకూడదు కదా, ఫ్యాంటాస్టిక్. అందరిని చూశాను నేను. రైట్, ఒక గొప్ప మార్పు చేసుకుందామా? ఒక్క మార్పు, వన్ చేంజ్. రెడీ? దేంతో ప్రారంభం అవుతుందంటే, వచ్చే ఆదివారం నుండి నేను 10:30 కల్లా ఆ సంఘంలో ఉంటాను. ఆమెన్. వాగ్దానము. ఆమెన్. ప్రక్కవారు తిరిగి చెప్పండి, నువ్వు రా అని చెప్పండి. నేను చూసానని చెప్పండి. హల్లెలూయా, ఫ్యాంటాస్టిక్. ఎందుకంటే చక్కటి ఆరాధన మిస్ అయిపోతున్నారు మీరు అందరూ. ఎందుకండి? చక్కటి పాటలు మిస్ అయిపోతున్నారు. నెక్స్ట్ వీక్ నుండి, ఎప్పటి నుండి ఇక్కడికి ఏ టైంకి ఉండాలి చెప్పండి? ఇంకొంచెం గట్టిగా. ఆమెన్. 10:30 కల్లా ఇక్కడ ఉండాలి. ఆల్రైట్, కష్టమా? కాదు, ఈజీ. ఆమెన్. లెట్స్ వర్క్ ఇట్ అవుట్. ఆమెన్. అందరూ చెప్పండి, అయితే యెహోవా. అది మొదటి పాయింట్. మొదటి పాయింట్ ఏంటంటే ఆలోచనలు అనేకములు. రెండవది నరుని హృదయంలో. అందరూ చెప్పండి, నరుని హృదయంలో ఆలోచనలు అనేకము. అంటే ఇక్కడ వచ్చేటువంటి పెద్ద ప్రాబ్లం ఏంటో తెలుసా? నీకు, నాకు, దావీదుకు కూడా, దావీదు సైతము, మనందరము ఒకే ఒక మెయిన్ పాయింట్లో స్ట్రగుల్ అవుతూ ఉంటాము. ఏంటదంటే దేవుడు హృదయంలో మాట్లాడతాడు, హృదయంతో మాట్లాడతాడు. అపవాది కూడా హృదయంలోనే మాట్లాడుతుంది. దట్స్ వై ఐ సెడ్, మీ మనస్సే నీ యొక్క బ్యాటిల్ గ్రౌండ్. బికాస్ గాడ్ టాక్స్ టు యూ ఇన్ ద హార్ట్ అండ్ ద డెవిల్ ఆల్సో టాక్స్ టు యూ ఇన్ ద హార్ట్. పెద్ద బ్యాటిల్ అయ్యేది ఎక్కడో తెలుసా? నీ యొక్క మనస్సులో. ఇట్ హ్యాపన్స్ ఓవర్ ద బ్లూ ప్రింట్. ఇంకా కట్టదు, కానీ అక్కడే యుద్ధం అవుతూ ఉంటుంది. 10:30కి చర్చ్ స్టార్ట్ అవుతుంది అంటే నేను 10 గంటలు లెగిస్తే సరిపోద్ది, 10:15 రెడీ అయిపోతాను, పావు గంటలో నేను ఇంటికి అవ్వదు. నో, ఇట్ డజంట్ హ్యాపెన్ లైక్ దాట్. ఇట్ డజంట్ హ్యాపెన్. 10:30 చర్చిలో ఉండాలంటే కనీసం గంట ముందు చర్చికి స్టార్ట్ అవ్వాలి. ఎంతమంది అండి? ఆదివారమే కదా, ట్రాఫిక్ ఉండదు. లేదండి, గంట ముందు. ఎంతమంది అండి? అంటే ఏ టైంకి అండి? 9:30. 9 అయితే ఇంకా సూపర్. గంటన్నర. హల్లెలూయా. దట్స్ హౌ యూ. నువ్వు ఒకటి అనుకో. అపవాది దేవుడు అంటాడు 10:30 కల్లా చర్చిలో ఉండమన్నారు పాస్టర్ గారు, నువ్వు 10:30 కల్లా ఉండాలంటే 9:30 కల్లా బయలుదేరాలంటే, కాదు నేను 10 గంటలు లెగిస్తే సరిపోతుంది, పావు గంటలో రెడీ అయిపోతాను. ఎంతసేపు నాకు రెడీ అవడం? మళ్ళీ భార్యతో కూడా మనము మాట్లాడుతూ ఉంటాం. ఏమనంటే, నువ్వే ఎక్కువసేపు రెడీ అవుతావు కాబట్టి నువ్వు రెడీ అయిపోతే కానీ నేను వెళ్తాను బాత్రూమ్కి, అప్పుడు నేను స్నానం చేస్తాను. బట్ దట్స్ నాట్ ద కేస్ విత్ ఎవ్రీబడి. అందరూ చెప్పండి, నరుని హృదయంలో అక్కడే మొదలవుతుందంతా. నరుని హృదయంలో. నేను చాలాసార్లు చెప్పాను, హృదయం అనగా మనస్సు, హృదయం అనగా ఆలోచనలు, హృదయం అనగా అక్కడే సమస్తము జరిగేది. ఆ యొక్క ప్రాంతమే నీకు నరకానికి స్వర్గానికి వ్యత్యాసం చూపించేటువంటి స్థలం అది. సమూయేలు యెషీ యొక్క గృహానికి వెళ్ళాడు. యెషీ గృహానికి వెళ్తే ఈ ఏలీయాబును చూడగానే ఏమనుకున్నాడు? ఈయనే అభిషేకింపబడిన రాజు, ఈయన అభిషేకించేస్తాడు. దేవుడు అన్నాడు, హేయ్ ఆగా అన్నాడు. ఏలీయాబు వెళ్ళిపోయిన తర్వాత ఆదిలాబాద్ అని ఇంకోటి వచ్చాడు. తర్వాత ఆదిలాబాదు, తర్వాత అహ్మదాబాదు, అన్ని బాధలు వచ్చాయి. దేవుడు అన్నాడు, వీళ్ళు ఎవరు కాదన్నాడు. అప్పుడు సమూయేలు అడుగుతాడు, ఏమయ్యా ఇంతేనా లేకపోతే ఎవరైనా ఉన్నారా అని అడిగితే, ఒకడు ఉన్నాడు కానీ పనికిరాడు, చిన్నపిల్లడు, కుర్రోడు, ఏం చేస్తాడు? గొర్రెలు కాస్తున్నాడు. సమూయేలు ఏమన్నాడు తెలుసా? ఆయన వచ్చినంత వరకు నేను కూర్చోను అన్నాడు. ఆయన వచ్చినంత వరకు నేను కూర్చోను, నేను నిలబడే ఉంటాను, ఆయన పిలుచుకురా అన్నాడు. ఏదైతే నువ్వు పనికిరాదు అనుకుంటున్నావో దేవుడు ఆ పనికిరాని దానిని ఎందుకు తయారు చేశాడు తెలుసా? నువ్వు పనికిరాదు అనుకుంటున్నావో కానీ దేవుడు దానినే వాడి నేను ఆశీర్వదిద్దాం అనుకుంటున్నాడు. హల్లెలూయా. ఏ ఉద్యోగం అయితే వేస్ట్ అని చెప్పి నువ్వు అనుకున్నావో దేవుడు అంటున్నాడు, ఆ ఉద్యోగాన్ని నేను వాడుతాను, నేను దీవించబోతున్నాను. ఏ చదువు అయితే నీకు పనికిరాదు అనుకున్నావో ఆ చదువు నేను వాడుతాను. ఏ ఓటమైతే నీవు వృధా అనుకున్నావో, ఏదైతే నువ్వు వేస్ట్ అని చెప్పి అనుకున్నావో దేవుడు అంటున్నాడు, ఆ యొక్క వేస్ట్నే నేను వాడబోతున్నాను, అందుకే దాన్ని తయారు చేశాను అంటున్నాడు. హల్లెలూయా.
నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు బాహిర్యంగా చూస్తావో, నువ్వు బయటిది చూస్తావో, దేవుడు అంతరంగంలో ఉండేది చూస్తాడు. నా ప్రియ సహోదరి సహోదరు, దిస్ మార్నింగ్ ఐ వాంట్ టాక్ టు యూ. దావీదు ఒక చిన్న కుర్రోడు. దేవుడు అంటున్నాడు, అందుకే నువ్వు హైట్ని చూడొద్దు, నువ్వు బాహిర్యాన్ని చూడొద్దు, అంతరంగమును చూడు. ఆయన పొడుగ్గా ఉండొచ్చు కానీ ఆయన లేజీగా ఉంటే, ఆయన పొడుగ్గా ఉండొచ్చు కానీ ఆయన ఒక ఆల్కహాల్ ఎడిక్ట్ అయి ఉంటే, ఆయన పొడుగ్గా ఉండొచ్చు కానీ ఆయన డ్రగ్స్ని అబ్యూస్ చేస్తూ ఉంటే, ఆయన పొడుగ్గా ఉండొచ్చు కానీ నీ యొక్క శ్రమను ఆయన దొంగలిస్తే. అందుకే దేవుడు అంటున్నాడు, ఆయన యొక్క హైట్ని చూడొద్దు, ఆయన తన యొక్క తల్లిని ఎలా చూసుకుంటాడో చూడు, ఆయన తన యొక్క తల్లితో ఎలా మాట్లాడతాడో చూడు, ఆయన 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 సంఘంలో ఎలా సేవిస్తాడో చూడు, ఆయన తాను ఎలాగా కండక్ట్ చేసుకుంటాడో చూడు, ఆయన ఎలా కూర్చుంటాడో చూడు, ఆయన ఎలా నిలబడతాడో చూడు, ఆయన ఎక్కడికి నడుస్తాడో చూడు, ఆయన ఇతరులతో ఎలా వ్యవహరిస్తాడో చూడు, ఆయన యొక్క నేత్రాలు ఎటు చూస్తున్నాయి, ఆయన యొక్క యూట్యూబ్ ఛానల్ చూడు, ఆయన యొక్క యూట్యూబ్ హిస్టరీ చూడు, ఆయన యొక్క ఇన్స్టాగ్రామ్ హిస్టరీ చూడు, ఆయన యొక్క చాట్ని చూడు. ఆంతర్యంగా అంటే అది నువ్వు బయటికి అందంగా కనబడడం కాదు దేవుడికి కావాల్సిందే, నీ లోపల ఏ రీతిగా ఉన్నావు. హౌ ఆర్ యూ ఇన్సైడ్. చదువుదాం ఆ మాట. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. ఏమంటే ఇప్పుడు చెప్పండి, ఆలోచనలు సింగులరా, ఏకవచనమా, బహువచనమా? మరి తీర్మానము ఏకవచనం. దాని అర్థం ఏంటో తెలుసా? అవతల వాళ్ళు అనేక మంది ఉండొచ్చు కానీ ఒక్కడుగా ఉన్న నీ యొక్క తీర్మానాన్ని యెహోవా నిర్ధారిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీ పైన శత్రువులు అనేకమైనటువంటి ఆలోచనలతో నిన్ను ఓడించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు, కానీ ఆ యొక్క ఆలోచనలు, ఆ యొక్క ప్రణాళికలు అవేవి కూడా పనికిరావు. ఎందుకంటే నీ దేవుని యొక్క తీర్మానము నీతోని స్థిరముగా ఉన్నది. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, దావీదు ఒక గొప్ప అద్భుతమైనటువంటి వ్యక్తి. దావీదు గొప్ప కార్యాలు చేశాడు, దావీదు అనేకమైనటువంటి క్రియలు చేశాడు. దావీదు గొలియాతు ముందు ఒక కాపరి యొక్క యంత్రాన్ని పట్టుకొని, ఒక కాపరి యొక్క టూల్ని పట్టుకొని, ఆ యొక్క ఒడిసెను పట్టుకొని నిలబడి ఉన్నాడు. కానీ ఆ యొక్క సైన్యాలకు అధిపతిగా ఉండేటువంటి గొలియాతు, ఆ యొక్క బలముగా ఉండేటువంటి గొలియాతు ఈ యొక్క కాపరి యొక్క చిన్న ఒడిసెలకి ఓడిపోయాడు, పడిపోయాడు. దాని అర్థం ఏంటో తెలుసా? అవతల వాళ్ళు నైపుణ్యత కలిగి ఉండొచ్చు, అవతల వాళ్ళు గొప్ప శక్తి, గొప్ప బలం కలిగి ఉండొచ్చు, అవతల వాళ్ళు ఎన్నో సంవత్సరాల ట్రైనింగ్ పొంది ఉండొచ్చు, కానీ ఎవరైతే యెహోవా యొక్క ఏంటది తీర్మానములో స్థిరపరచబడి ఉంటారో వాడు మాత్రమే గెలుస్తాడు. హల్లెలూయా. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలమున ఒకవేళ నువ్వు నీ యొక్క మనసులో ఏమైనా యుద్ధాన్ని పోరాడుతున్నట్లయితే, నీ యొక్క హృదయంలో ఏమైనా గొప్ప యుద్ధం జరుగుతున్నట్లయితే, నా యొక్క ట్రాన్స్లేషన్ ఏంటంటే దానికి, నా యొక్క ఎక్స్ప్లెనేషన్ ఏంటంటే దానికి, అపవాది నిన్ను ఆ యొక్క యుద్ధం చేయిస్తున్నట్లయితే పరలోకము నిన్ను ఆయన యొక్క మార్గంలో నడిపించడానికి ప్రయత్నిస్తుంది. అపవాది నీ పైన దాడి చేస్తున్నట్లయితే పరలోకము నీ యొక్క మార్గాన్ని సరళం చేయడానికి సిద్ధంగా ఉంది. అందుకే ఆ యొక్క పానిక్ అటాక్స్ వస్తున్నాయి, అందుకే ఆ యొక్క యాంగ్జైటీ వస్తుంది, అందుకే ఆ యొక్క టెంప్టేషన్స్ వస్తున్నాయి. నీ యొక్క మనసులోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దేవుడు అంటున్నాడు, నీ యొక్క మనసును నాకివ్వు, నేను ఆ యొక్క మనసును నూతన పరుస్తాను అంటున్నాడు. నీ యొక్క చిరిగిన హృదయాన్ని ఇవ్వు, నీ యొక్క నలిగిన హృదయాన్ని నాకు ఇవ్వు, నేను ఆ యొక్క హృదయాన్ని మరలా నూతన హృదయంగా మారుస్తాను అంటున్నాడు. దావీదు అంటున్నాడు, ఆ యొక్క మందసపు స్థలమును నేను తయారు చేయాలనుకుంటున్నాను. ఈ మాట చూపించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లెట్స్ గో టు సెకండ్ వర్స్, 28వ అధ్యాయము, మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు రాజైన దావీదు లేచి నిలబడి ఇలాగూ సెలవిచ్చెను, నా సహోదరులారా, నా జనులారా, నా మాట ఆలకించుడి. యెహోవా నిబంధన మందసమునకును మన దేవుని పాదపీఠమునకును విశ్రమ స్థానముగా
ఉండుటకు ఒక మందిరము కట్టించవలెనని నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని సమస్తము సిద్ధపరిచితిని. నేను నా హృదయమందు, ఎవరిక్కడ ఎవరు మాట్లాడుతుంది ఈ మాట? దావీదు మాట్లాడతాడు. నేను నా హృదయమందు నిశ్చయము చేసుకొని, ఏమండి, హృదయమందు నిశ్చయం చేసుకోవడమే కాదు, ఇక ఈ మాట కూడా చూడండి, సమస్తము సిద్ధపరిచి. అంటే నేను నా హృదయంలో అనుకోవడం మాత్రమే కాదు, నేను ఆ యొక్క అనుకున్న దానికి సమస్తాన్ని నేను సిద్ధపరచున్నాను. ఐ హ్యావ్ మేడ్ షూర్ దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ రైట్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇన్ లైన్. దానికి కావాల్సినటువంటి కిటికీలు కావాలా, ద్వారాలు కావాలా, బంగారం కావాలా, వెండి కావాలా, వజ్రాలు కావాలా, అన్నీ సిద్ధపరిచాను. ఓ, దిస్ ఇస్ పవర్ఫుల్. జాగ్రత్త వినండి మాట. ఇప్పుడు ఈ మాట జాగ్రత్త వినండి. ఆయన దేవుని మందిరాన్ని కట్టడానికి అన్నిటినీ సిద్ధపరిచాడు. దేవుని మందిరాన్ని కట్టడానికి ఆయన అన్నీ సిద్ధపరిచాడు. అప్పుడు ప్రవక్త అయినటువంటి నాతాను ఆయన దగ్గరికి వెళ్ళాడు. నేను ఇలా దేవుని మందిరం కడదాం అనుకుంటున్నానంటే వెంటనే నాతాను అన్నాడు, లేదు అన్నాడు. నీకు నచ్చింది నేను కడతానంటే, లేదు నీకు నచ్చింది చేసుకో అన్నాడు. కొన్నిసార్లు మన హృదయంలో మనము అనుకునేవి, దేవుడు అనుకునేవి ఒకటి కాకపోవచ్చు. మార్నింగ్ ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో ఈ మధ్యన అన్నీ కూడా మంచి బాడీ బిల్డర్స్ వస్తున్నారు, చక్కగా స్టైల్గా ఉండేటువంటి వారు వస్తున్నారు. ఎందుకో తెలుసా? యాక్చువల్గా నేను నా ఇన్స్టాగ్రామ్ ఫీడ్లో నేను సెర్చ్ చేసింది ఏంటంటే హౌ టు ఈట్ హెల్దీ, ఓకే, హౌ టు లూజ్ వెయిట్, ఓకే, హౌ టు లుక్ గుడ్, హౌ టు సిట్ స్ట్రైట్, లేదా హౌ టు సిట్ ప్రాపర్, హౌ టు స్టాండ్, ఇవన్నీ సెర్చ్ చేశాను. ఇవన్నీ సెర్చ్ చేసేసరికి వెంటనే ఇవన్నీ వచ్చేస్తున్నాయి. మంచి బట్టలు వేసుకొని అందరూ. కొన్ని వీడియోస్ ఎలా వస్తున్నాయి అంటే, వాళ్ళు మంచి కుర్రోళ్ళు అనమాట, ఓకే, కుర్రోళ్ళు అంటే 20 సంవత్సరాలు కూడా ఉండవు, వాళ్ళకి పెద్ద కండ్లు, అమ్మ బాబోయ్ ఇన్ని కండ్లు ఏంటి అనుకో, 6 ప్యాక్ 4 ప్యాక్ అన్ని ప్యాక్స్. మీకు రావు కదా, మీరేం సెర్చ్ చేయరు కదా, మీరు చాలా పరిశుద్ధులండి. హల్లెలూయా. నేను అవి వెతికాను కనుక అవి వస్తున్నాయి. పాయింట్ ఏంటంటే, దాంట్లో కొన్ని స్టోరీస్ వస్తున్నాయి నాకు. దాంట్లో ఈ యవనస్తులు మంచి బాడీ కలిగి ఉన్నారు, చక్కగా క్లీన్గా తింటున్నారు. నేను అనుకున్నాను, ఇలాంటి బాడీ నేను కలిగి ఉండాలనుకున్నాను. ఇలాంటి బాడీ కలిగి ఉంటే ఎంత బాగుంటుంది, సూపర్, వెరీ నైస్, బాగుంటుంది. కానీ విషయం ఏంటంటే, నేను అలాంటి బాడీ కలిగి ఉండాలంటే రెండు విషయాలు. మొట్టమొదటిది ఏంటంటే, ఆ బాడీ కలిగి ఉండే వాళ్ళు కుర్రోలు, వాళ్ళకి 19 సంవత్సరాలు. ఎన్నండి? 19 సంవత్సరాలు. రెండవది, వాళ్ళు స్టీరాయిడ్స్ బాగా తీసుకుంటున్నారు. ఇప్పుడు 2 విషయాలు నా వల్ల కాదు. రెండో విషయం ఏంటి? స్టీరాయిడ్స్ తీసుకోవడం. అది నేను తీసుకోను, అది నా ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది. ఇప్పుడు ఉండే లుక్ కూడా పోతుంది, ముసలిలా కనబడుతుంది తర్వాత. మొదటిది అయితే అసలు చేయలేను. ఏంటది? 19 సంవత్సరాలలా కనబడ్డాం, అసలు నా వల్ల కాదు, వెనక్కి వెళ్ళలేం కదా. ఇక్కడ విషయం ఏంటంటే, ఇఫ్ ఐ ట్రై టు లుక్ లైక్ అదర్స్, ఐ am going to spoil myself. నేను ఇతరులాగా కనబడడానికి ప్రయత్నిస్తే నన్ను నేను పాడు చేసుకుంటాను. విషయం ఏంటంటే, వాళ్ళు నాలాగా ఉండలేరు, నేను వాళ్ళలాగా ఉండలేను. ఎవరు ఎలా ఉండాలో ఆ యొక్క తీర్మానము ఇచ్చింది యెహోవా దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఇతరులను చూసి నువ్వు బాధపడదు, ఇతరులను చూసి నేను వారిలా నో, యు డోంట్ నో వాట్ దే హ్యావ్ బీన్ త్రూ, యు డోంట్ నో. అందుకే కొంతమంది అంటూ ఉంటారు, పాస్టర్ గారు చాలా బాగుందని మెసేజ్, థ్యాంక్ యూ అని చెప్తా ఉంటాను. విషయం ఏంటంటే, పాస్టర్ గారు మీరు డాక్టర్ సతీష్ కుమార్ గారిలాగా ప్రసంగం చేయొచ్చు కదా అంటారు కొంతమంది. నేను చేయలేనమ్మా, చేయలేను, నా వల్ల కాదు. మరి అంకిత్ సజ్వాన్ గారు ఉన్నారు కదా ఢిల్లీలో, ఆయనలో ప్రసంగం చేయొచ్చు కదా, నా వల్ల కాదు, అంత సీన్ లేదు నాకు. నేను ఓన్లీ ఎర్నెస్ట్ సుధీర్ కే మొహంతి గారు లాగానే ప్రసంగం చేయగలను. హల్లెలూయా. నేను నాకులాగానే పాడగలను. హల్లెలూయా. నేను నాకులాగే ప్రసంగం చేయగలను, నేను నాకులాగానే ఉండగలను. నేను ఇతరులాగా ఉండడానికి ప్రయత్నిస్తే ఐఎమ్ గోయింగ్ టు లూజ్ మై ఐడెంటిటీ విచ్ ఐ డోంట్ వాంట్ టు లూజ్. ఆమేన్. ప్రక్కవారు తిరిగి చెప్పండి. ఇప్పుడు 3వ మాట, యెహోవా యొక్క. నరుని హృదయంలో ఆలోచనలు అనేకములుగా
పుట్టును. యెహోవా యొక్క, అందరూ చెప్పండి, యెహోవా యొక్క. ఆల్రైట్, ద థర్డ్ పాయింట్, వీఆర్ కమింగ్ టు అ వెరీ గుడ్ కంక్లూజన్. జాగ్రత్తగా వినండి. దావీదు మంచివాడే, కానీ ఆయన నరుడు. దావీదు విశ్వసనీయుడే, కానీ ఆయన నరుడు. దావీదు దేవుని కొరకు గొప్ప ప్రేమ కలిగిన వాడే, అయినా దావీదు నరుడు. విషయం ఏంటంటే, ఆయన కూడా సమూయేలు ఎలాగైతే ఏలీయాబును చూసి ఈయనే దేవుడు అభిషేకింపబడినటువంటి రాజు అని చెప్పి అభిషేకిద్దాం అనుకున్నాడు. శామ్యుయల్ గాట్ ఇట్ రాంగ్, డేవిడ్ ఆల్సో గాట్ ఇట్ రాంగ్. ఏదో తెలుసా, నరులు ఆలోచనలు దేవుని ఆలోచనలకి చాలా భిన్నంగా ఉంటాయి. వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్, జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఇది. ఇప్పుడు 3వ వచనం చూద్దాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథం 28వ అధ్యాయం 3వ వచనము. అయితే యాక్చువల్గా అక్కడే ఆపేయచ్చు మనం. అయితే నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడవు గనుక నీవు నా నామమునకు మందిరమును కట్టించకూడదని దేవుడు నాకు చెప్పండి. అయితే దేవుడు అని చెప్పండి. మళ్ళీ అక్కడ ఉన్నాయా, 2 మాటలు ఉన్నాయా, కనబడ్డాయా మీకు? అయితే నువ్వు అనుకున్నావు, అయితే దేవుడు. హల్లెలూయా. యాక్చువల్లీ ఈ ప్రసంగానికి అలా టైటిల్ పెడితే బాగుంటుంది, అయితే దేవుడు. నేను ఆలోచించాను, అయితే దేవుడు. నేను అనుకున్నాను, అయితే దేవుడు. ఏమండి, ఈ మాట సాధారణంగా మనము ఎక్కడ వాడతాం తెలుసా? నేను ఒక పాపినండి, అయితే దేవుడు. నేను ఒక వ్యసనానికి అలవాటు పడ్డవాడినండి, అయితే దేవుడు నన్ను రక్షించాడు. నేను మత్తుమందులకి అలవాటు పడేవాడినండి, అయితే దేవుడు నన్ను రక్షించాడు. నేను బాగా కోపిష్ఠునండి, అయితే దేవుడు నన్ను రక్షించాడు. కానీ ఇక్కడ వాడేటువంటి కాంటెక్స్ట్ ఎలా ఉంది? నేను ఇలా అనుకున్నాను, నేను దేవుని మందసపు పెట్టుకు, నేను దేవుని యొక్క మందిరాన్ని కడదాం అనుకున్నాను. ఏమన్నా మందిరం కట్టడం మంచి విషయం, చెడ్డ విషయం? చాలా మంచి విషయం. డెఫినెట్లీ ఇట్స్ ద బెస్ట్ థింగ్ దట్ వీ కెన్ డూ. మన జీవితంలో ఏమైనా అతి శ్రేష్టమైనది చేయగలమంటే అది దేవుని కొరకు మందిరం కట్టడం మాత్రమే, దానికి మించింది ఇంకేం లేదు. అయితే దేవుడు అన్నాడు, దావీదు అంటున్నాడు, అయితే దేవుడు నీవు యుద్ధములు జరిగించి రక్తము ఒలికించిన వాడు గనుక. దావీదు అనుకున్నాడు, నేను మందిరాన్ని కట్టాలనుకున్నాడు, ప్లాన్స్ గీసాడు, డిజైన్స్ గీసాడు, అంతటిని సిద్ధపరిచాడు. అయితే దేవుడు. అనేక మంది మన జీవితాల్లో మనం అనేక క్రియలు చేద్దాం అనుకుంటున్నాం, కానీ నువ్వు ఆలోచించాల్సింది ఏంటంటే అది నీ ఆలోచన, దేవుని ఆలోచన. నువ్వు మంచి కార్యాలు చేద్దాం అనుకుంటున్నావు, కానీ అది నీ ఆలోచన, దేవుని ఆలోచన. నువ్వు గొప్ప విషయాలు చేద్దాం అనుకుంటున్నావు, పాస్టర్ గారు ఇలా చేయడం మంచిదే కదా. ఒకసారి ఒక ఆమె అలాగే నాకు మెసేజ్ పెట్టింది, పాస్టర్ గారు నేను 10వ భాగము ఈ నెల నేను పేదలకు ఇద్దాం అనుకుంటున్నానండి అంది. ఎందుకు అన్నాను, మంచిదే కదా. డెఫినెట్గా మంచిదే, కానీ అది లేఖనాల్లో అలా లేదు కదా. పాస్టర్ గారు ఈ నెల టైత్, పాయింట్ ఇస్ యువర్ టైత్ నీడ్ నాట్ నెసెసరీలీ బి 10%, బట్ యువర్ టైత్ నీడ్స్ టు బి టైత్. అది ఏదో ఒకటి అవ్వాలి. నేను రోగులకు సహాయం చేయను, నో అలాగన్నా దేవుడు నీ 10వ భాగం మందిరం, దేవుని యొక్క మందిరానికి తీసుకురమ్మన్నాడు. అనేక మంది మనము సఫర్ అవుతుంది దేనికో తెలుసు, బికాజ్ వీఆర్ నాట్ గివింగ్ హౌ గాడ్ హ్యాస్ టోల్డ్ us టు గివ్. నువ్వు గొప్ప ఉద్యోగాలు చేయొచ్చు కానీ మనశ్శాంతి ఉండదు, గొప్ప ఇన్కమ్ ఉండొచ్చు కానీ మనశ్శాంతి ఉండదు. టేక్ ద ఫస్ట్ ఫ్రూట్. వెరీ ఇంపార్టెంట్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ప్రీచ్ అబౌట్ దట్ నౌ, మేబీ లేటర్. కానీ జాగ్రత్త వినండి ఈ మాట. అందరూ చెప్పండి, అయితే దేవుడు. దేవుని 3వ పాయింట్ మనం ఏం నేర్చుకుంటాం? దేవుని యొక్క. అందరూ చెప్పండి, యెహోవా యొక్క. ఆమేన్. యెహోవా యొక్క. ఇది ఎవరిది? యెహోవా యొక్కది. యెహోవాది. ఈరోజు మీరు తిరిగి వెళ్తున్నప్పుడు కారులో వెళ్తున్నప్పుడు మీరు ఆ కారులో కూర్చోగానే ఏమనుకోవాలంటే ఇది యెహోవాది అనుకోవాలి, ఇది యెహోవాది. హల్లెలూయా. పాస్టర్ గారు నాకు కారు లేదండి, బైక్ మీద వచ్చాము, బైక్ మీద కూర్చున్నటువంటి వారు ఇది యెహోవాది అని అనుకోవాలి. పాస్టర్ గారు బైక్ మీద రాలేదండి, నాకు సైకిల్ మీద వచ్చాను, సైకిల్ మీద వచ్చినటువంటి వారు ఇది యెహోవాది అనుకోవాలి. సైకిల్ లేదండి, నేను నడుచుకుని వచ్చాను, ఈ కాలు యెహోవాయి. హల్లెలూయా.
నేను కలిగి ఉన్నది యెహోవాది, నేను కలిగి ఉన్న ఊపిరి యెహోవాది, నేను కలిగి ఉన్న బలము యెహోవాది, నేను నడిచే నడక యెహోవాది, నేను జీవించే ఈ భూలోకము యెహోవాది. హల్లెలూయా. ఇక్కడ దావీదు నిరుత్సాహపడ్డాడు. అయ్యా, నేను మందిరం కడదాం అనుకుంటున్నా కానీ కట్టలేకపోతున్నాను. Are you with me? Are you with me? Are you with me? All right. నేను మందిరం కడదాం అనుకుంటున్నాను కట్టలేకపోయాను. హీ వాస్ డిసప్పాయింటెడ్. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం 4వ వచనం చూడండి. 4వ వచనం ఇలా చెప్తున్నాడు, ఇశ్రాయేలు మీద నిత్యము రాజై ఉండుటకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలోను నన్ను కోరుకునను. ఆయన యూదా గోత్రపు వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిలో నన్నును ఏర్పరచుకొని నా యందు ఆయన దయ చూపి ఇశ్రాయేలు మీద రాజుగా నియమించి ఉన్నాడు. ఐ యు అండర్స్టాండింగ్ దిస్? దాని అర్థం ఏంటో తెలుసా? ఆ సమస్య దగ్గరికి వచ్చాడు, ఆ యొక్క డిసప్పాయింట్మెంట్ దగ్గరికి వచ్చాడు దావీదు. ఎప్పుడైతే ఆ యొక్క చిన్న డిసప్పాయింట్మెంట్ దగ్గరికి వచ్చాడు దావీదు, వెంటనే ఆ యొక్క డిసప్పాయింట్మెంట్ నుండి దావీదు తనను తాను ఎలా దూరపరుచుకున్నాడో తెలుసా? హీ సా ద బిగ్ పిక్చర్. ఆ బిగ్ పిక్చర్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు దావీదు. ఇప్పుడు అర్థమవుతుంది చూడండి. ఇశ్రాయేలు మీద నిత్యము రాజయుండుటకు ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నా తండ్రి ఇంటి వారందరిలో నన్ను, అంటే దేవుడు నన్ను కోరుకున్నాడు ఇశ్రాయేలుకి రాజుగా ఉండడానికి. ఇశ్రాయేల్ రాజుగా ఉండడానికి నన్ను కోరుకున్నాడు. ఆయన యూదా గోత్రమును ఎన్నుకున్నాడు. యూదా గోత్రము రాజుల యొక్క గోత్రం కాదు. ఇశ్రాయేలు యొక్క గోత్రం 12 గోత్రాల్లో యూదా గోత్రము అతి బలహీనమైనటువంటి గోత్రం, అతి బలహీనమైనటువంటిది. యూదా గోత్రము నుండి ఏమైనా మంచి వస్తుందా? యూదా గోత్రము నుండి ఏమైనా చేయగలరా అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. యూదా, the tribe of Judah was the least among the tribes of Israel. రాజు అయినటువంటి గోత్రం ఏదో తెలుసా? బెంజమిన్ యొక్క గోత్రం. ఇట్ వాస్ ద కింగ్లీ ట్రైబ్ అనమాట. అంటే మంచి ఎత్తుండేటువంటి వారు, మంచి బలమైనటువంటి వారు కదా. కానీ చూడండి దావీదు ఎలా ఆ యొక్క డిసప్పాయింట్మెంట్ని ఎలా త్రిప్పుతున్నాడో చూడండి. దాన్ని ఆ యొక్క నిరుత్సాహాన్ని ఎలా త్రిప్పుతున్నాడు, ఆ యొక్క డిసప్పాయింట్మెంట్ని, ఆ యొక్క యాంగ్జైటీని, ఆ యొక్క డిప్రెషన్ని ఎలా త్రిప్పుతున్నాడు చూడండి. ఇక ఆయన యూదా గోత్రం వారిలో ప్రధానమైనదిగా నా తండ్రి ఇంటిలో నన్ను ఏర్పరచుకొని నా యందు ఆయన దయ చూపి, ఆయన యొక్క దయను గుర్తు చేసుకున్నాడు. ఇన్ ద డిసప్పాయింట్మెంట్ హీ రిమెంబర్డ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఆమేన్. ఎప్పుడు కూడా నాకు నిరుత్సాహం వచ్చినప్పుడు నేను అలాగే గుర్తు చేసుకుంటాను, దేవా అసలు ఏ పాటి వాడినయ్యా నేను, నువ్వు నన్ను ఇలాగ నిలబెట్టావు, నువ్వు నన్ను ఇక్కడ ఈ స్థానంలో పెట్టావు, ఏ పాటి వాడిని. ఎందుకో తెలుసా? నువ్వు కానీ దేవుని యొక్క దయను గుర్తు చేసుకోకపోతే, దేవుని యొక్క కృపను గుర్తు చేసుకోకపోతే, దేవుని యొక్క ఆ యొక్క ప్రేమను గుర్తు చేసుకోకపోతే, అపవాది నిన్ను ఆయన యొక్క వలలోకి బంధిస్తాడు. ఇది నీ వల్ల కాదు, నీ వల్ల. And you know what's going to happen? It's going to lead you further into disappointment. After disappointment. ఆ యొక్క నిరుత్సాహం నుండి నిన్ను నీవు దూరపరచుకో. దేవుని యొక్క బిగ్ పిక్చర్ని నువ్వు చూడు. హల్లెలూయా. దేవుని యొక్క బిగ్ పిక్చర్ని నువ్వు చూడు. దావీదు అనుకున్నాడు, నేను ఈ మందిరం కడదాం అనుకున్నానండి, కానీ దేవుడు సెలవిస్తున్నాడు కట్టొద్దు అంటున్నాడు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారు? దావీదు చెప్తున్నాడు సొలొమోనుతో. ఈ మచ్చలన్నీ ఉన్నాయి, నా దగ్గర అన్నీ ఉన్నాయి, ప్లాన్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ సమకూర్చాను కూడా. అందుకే కదా సమూయేలు అంటున్నాడు, యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. 17వ అధ్యాయము 42వ వచనం మొదటి సమూయేలులో చూస్తాం మనం. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మును మా చేతికి. నీ యుద్ధ సమయాల్లో, నీ యొక్క డిసప్పాయింట్మెంట్స్లో, నీ యొక్క నిరుత్సాహాల్లో నువ్వు గుర్తు చేసుకోవాల్సింది ఏంటంటే యుద్ధము యెహోవాదే. హల్లెలూయా. యుద్ధము
యెహోవాదే. నీ యొక్క నిరీక్షణ లేని సమయంలో యుద్ధము యెహోవాదని గుర్తు చేసుకో. నీవు ఓడిపోయే సమయంలో యుద్ధము యెహోవాదని గుర్తు చేసుకో. నీవు త్రోసివేయబడేటువంటి సమయంలో, కించపరచబడినటువంటి సమయంలో యుద్ధము యెహోవాదని గుర్తు చేసుకో. నీవు త్రోసివేయబడుతున్నప్పుడు యుద్ధము యెహోవాదని గుర్తు చేసుకో. హల్లెలూయా. ఎందుకంటే నీ బైక్ యెహోవాది, నీ కార్ యెహోవాది, నీ ఇల్లు యెహోవాది, నీ బట్టలు యెహోవాది, నీ యొక్క ఊపిరి యెహోవాది. మరి యుద్ధము ఆమేన్, యుద్ధము యెహోవాదే. లేచి నిలబడి ప్రక్కవారు తిరిగి చెప్పండి, యుద్ధం నీది కాదని చెప్పండి. దావీదు అనుకుంటున్నాడు, నన్ను కనీసం రాజుగా అభిషేకింపబడ్డానికి కూడా పిలవలేదు కదా, నన్ను కనీసం రాజుగా అభిషేకింపబడ్డానికి కూడా పిలవలేదు కదా, ఏ పార్టీ వాడినయ్యా నీవు నన్ను ఇక్కడ నిలబెట్టావు అంటున్నాడు. 4వ పాయింట్, లాస్ట్ పాయింట్, ఐమ్ గోయింగ్ టు టీచ్ యూ అండ్ ఐమ్ గోయింగ్ టు లీవ్ యూ. తీర్మానము స్థిరము. నరుని హృదయంలో ఆలోచనలు అనేకముగా పుట్టును, యెహోవా యొక్క తీర్మానమే. అందరూ చెప్పండి, నీ తీర్మానం కాదు, నా తీర్మానం కాదు, యెహోవా యొక్క తీర్మానము. హల్లెలూయా. యెహోవా యొక్క తీర్మానము స్థిరము అనగా ఏంటో తెలుసా? స్థిరం అనగా ప్రతి దానిపైన జయించేది యెహోవా యొక్క తీర్మానమే. ఆమేన్. దావీదు అంటున్నాడు గొలియాతును చూసినప్పుడు, దావీదు గొలియాతుపై జయించినప్పుడు కూడా యెహోవాదే యుద్ధము. ఆమేన్. యుద్ధము యెహోవాదే. ఈ యొక్క మందిరము కట్టలేనప్పుడు కూడా దావీదు చెప్పే మాట అదే, యుద్ధము యెహోవాదే. దాని అర్థం ఏంటో తెలుసా? కొన్ని విషయాలు నువ్వు చేయదగినవి కావు, కొన్ని కార్యాలు నువ్వు చేయదగినవి కాదు. దట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ పాల్ సేస్ ఆల్సో. నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ బెనిఫిషియల్, నాట్ ఎవ్రీథింగ్ ఈజ్ కన్స్ట్రక్టివ్. 5-6 వచనాలు చూసి ముగించుకుందాం. యెహోవా నాకు అనేక మంది కుమారులను దయచేసి ఉన్నాడు, అయితే ఇశ్రాయేలీయుల పైన యెహోవా రాజ్య సింహాసనం మీద కూర్చుండుటకు ఆయన నా కుమారులందరిలో సొలొమోను కోరుకొని ఆయన నాతో ఇలాగ సెలవిచ్చెను, నేను నీ కుమారుడైన సొలొమోనును నాకు కుమారునిగా ఏర్పరచుకొని ఉన్నాను, నేను అతనికి తండ్రి అయ్యుదును, అతడు నాకు నా మందిరమును నా ఆవరణములను కట్టించును. దావీదు కడదాం అనుకున్నాడు, కానీ దావీదుతో అంటున్నాడు దేవుడు, నీ కుమారుడైనటువంటి సొలొమోనును నేను ఏర్పాటు చేసుకున్నాను. లిసన్ టు దిస్ అండ్ ఐమ్ గోయింగ్ టు క్లోజ్. సొలొమోను అసలు పుట్టాల్సినటువంటి కుమారుడే కాదు. ఎందుకో తెలుసా? ఒకరోజు యుద్ధం జరుగుతుంది, యుద్ధానికి సిద్ధమవుతుంది. దావీదు అన్నాడు, నేను రాను, మీరు సైన్యం అంతా పంపించండి అన్నాడు. మేడెక్కాడు, బెత్షెబాని చూశాడు, ఆమె నాకు కావాలన్నాడు. బెత్షెబాతో పడుకున్నాడు, కుమారుని కన్నాడు. కుమారుడు కనిన తర్వాత ఆ కుమారుడికి అనారోగ్యం వచ్చింది. అనారోగ్యం వచ్చి చనిపోయే స్థితిలో ఉంటే దావీదు ఉపవాసం ఉన్నాడు, ప్రార్థన చేశాడు. ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. అయినా సరే ఆ కుమారుడు బ్రతకలేదు, మరణించిన వెంటనే దావీదు లేచి, దేవునికి వాక్యంలో ఏమైనా ఉంటుందని, దావీదు లేచి ముఖాన్ని కడుక్కొని ఆహారం తిన్నాడంట. అప్పుడు వెంటనే అందరూ అడుగుతున్నారు, ఏమయ్యా నువ్వు ఇప్పటివరకు కుమారుడు చనిపోయాడని చెప్పి బాధలో ఉన్నావు కదా, ప్రార్థన చేసావు కదా, ఇప్పుడేంటి అకస్మాత్తుగా నువ్వు ముఖం కడుక్కున్నావు, భోజనం చేసావు అంటే దావీదు ఏమన్నాడో తెలుసా? యెహోవా నా కుమారుని బ్రతికిస్తాడేమో అని చెప్పి నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేశాను. ఇప్పుడు ఆయన మరణించాడంటే దాని అర్థం ఏంటంటే నేను దాని నుండి కొనసాగాలి. ఐ నీడ్ టు మూవ్ ఆన్. అందరూ చెప్పండి, మూవ్ ఆన్. అనేక మంది మనం మన యొక్క గాయాలను పట్టుకొని ఉంటున్నాము, మనం మూవ్ ఆన్ అవ్వట్లా. అనేక మంది మన యొక్క యాంగ్జైటీని పట్టుకొని ఉంటున్నాము, వీఆర్ నాట్ మూవింగ్ అవే ఫ్రమ్ దాట్.
2025 అయిపోయి 2026లోకి వచ్చాం. అయినా సరే 2025వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటనలనే నీవు గుర్తు చేసుకొని బాధపడుతున్నావు. యూ నీడ్ టు మూవ్ ఆన్. టర్న్ టు యువర్ నైబర్ అండ్ సే మూవ్ ఆన్. Move on. Move on from your anxiety. Move on from your depression. Move on from your problems. Move on. 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 Hallelujah. Move on. Everybody say move on. Move on. Move on. Move on. Amen. కొనసాగాలి, మనం కొనసాగాలి. హల్లెలూయా. దావీదు ఎలాగైతే మరణం అయిన వెంటనే ఆయన ముందు కొనసాగాడు. God wants you to move on. God wants you to move on. నీకు కలిగినటువంటి బాధ అదే సంగతి ఇక్కడ కూడా చూస్తున్నాం. దావీదు కట్టలేడు అని చెప్పి బాధపడుతున్నాడు, కానీ వెంటనే హీ మూవ్డ్ ఆన్. సొలొమోను అప్పుడు అయిపోయింది ఆ సంగతి. మరణించాడు, కదిలాడు. దాని తర్వాత బత్షెబాని వివాహం ఆడిన తర్వాత పుట్టినటువంటి కుమారుడే సొలొమోను. వివాహమైన అనంతరం పుట్టినటువంటి కుమారుడు సొలొమోను ద్వారా ఆ యొక్క మందిరమును దేవుడు కట్టించాడు. హల్లెలూయా. ఏ బెత్షెబ వలన అయితే పాపము జరిగిందో అదే బెత్షెబ వలన అక్కడ మందిరము నిర్మాణమైంది. హల్లెలూయా. Oh, can you understand the kick it gives me? ఏదైతే చెడు అని ఈ లోకం అంటుందో, ఏదైతే ఆయన దృష్టిలో అసహ్యంగా ఉందో, ఆ యొక్క అసహ్యాన్ని ఆయన తిరిగి రాయగలడు. హల్లెలూయా. హల్లెలూయా. ఏదైతే చెడు వాసన వస్తుందో, ఏదైతే చేదు అనుభవంగా ఉందో, ఆ యొక్క చేదు అనుభవాన్ని ఆయన ఒక గొప్ప మధురమైనటువంటి అనుభూతిగా తిరిగి రాయగలడు. హల్లెలూయా. దేవుడు అదే సంఘటన వాడాడు, అదే స్త్రీని వాడాడు. మొదటి కుమారుడు చేయలేనటువంటి క్రియ రెండవ కుమారుడితో చేయించగలిగాడు. మొదటి కుమారుడైనటువంటి ఆదాము చేయలేకపోయాడు, రెండవ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు చేయగలిగాడు. హల్లెలూయా. Oh, can you understand the depth of that? అదే నరుని వాడాడు, క్రొత్తగా ఎవరిని తయారు చేయలేదు. అదే సంఘటన, అదే విత్తనము, అదే సృష్టికర్త. నరుని హృదయములో ఆలోచనలు అనేకములుగా పుట్టును, కానీ యెహోవా యొక్క తీర్మానమే స్థిరము. హల్లెలూయా. అందరూ రెండు చేతులు పైకి ఎత్తాము. కమ్ ఆన్, జస్ట్ సరెండర్ యువర్ ప్లాన్స్ టు గాడ్ దిస్ మార్నింగ్. ఈ యొక్క రెండు చేతులు ఎందుకు పైకెత్తావంటే, నీ యొక్క ఆలోచనల్ని నీవు ఆయనకు సమర్పిస్తున్నావు, నీ యొక్క హృదయాన్ని ఆయనకు సమర్పిస్తున్నావు, నీ యొక్క మనస్సును ఆయనకు సమర్పిస్తున్నావు. చెప్తాము, మనం నోరు తెరిచి చెప్తాము, హృదయాన్ని తెరిచి చెప్తాం, దేవా నా ఆలోచనలు నీకు సమర్పిస్తున్నాను, దేవా నా యొక్క ప్రణాళికలు నీకు సమర్పిస్తున్నాను. ఐ సబ్మిట్ టు యూ. కమ్ ఆన్ చర్చ్, స్టార్ట్ స్పీకింగ్. ఇట్ ఈస్ నాట్ అ టైమ్ ఫర్ యూ టు బి సైలెంట్, ఇట్ ఈస్ టైమ్ ఫర్ యూ టు స్టార్ట్ స్పీకింగ్. మాట్లాడడం ప్రారంభిద్దాం. దేవునికి చెప్తాము, దేవా నీకు సమర్పిస్తున్నానయ్యా, దేవా నీకు సమర్పిస్తున్నాను రాజా, నా ఆలోచనలు సమర్పిస్తున్నాను, నా హృదయం లోతైనటువంటి ఆలోచనలకు సమర్పిస్తున్నాను. ఐ సబ్మిట్ దెమ్ టు యూ. ఐ సబ్మిట్ them to you in Jesus name. దేవా నా యొక్క కష్టాలను సమర్పిస్తున్నాను, నా యొక్క బలహీనతలు సమర్పిస్తున్నాను, దేవా నా యొక్క ప్రతి ఆలోచనను, దేవా ఆ యొక్క బలమైనటువంటి ఆలోచనలు సమర్పిస్తున్నాను. I submit and I give it to you, Father. Oh Lord, I submit them to you in Jesus name. దేవా యేసు నామములో సమర్పిస్తున్నానయ్యా. దేవా నా యొక్క ప్రతి బలహీనత, నా యొక్క ప్రతి దౌర్భాగ్యపు స్థితి, నా యొక్క ప్రతి ఎపిక్ టైంని, నా యొక్క ప్రతి విజయాన్ని, నా యొక్క ప్రతి బలహీనతను నీకు సమర్పిస్తున్నాను రాజా. దేవ ఈ ఉదయకాలంనైనా, దేవ నేను ఎంత గొప్పగా ఓడిపోయినా అది నీదే, దేవ నేను ఎంత గొప్పగా గెలిచినా ఆ యొక్క ఘనత నీదేనైనా. ఎందుకంటే యెహోవాదే, సమస్తము యెహోవాదే, సమస్తము యెహోవాదే, సమస్తము యెహోవాదే. నా ఆలోచనలు యెహోవావి, నా యొక్క తీర్మానము యెహోవాది, నా యొక్క ఊపిరి యెహోవాది, నా సమస్తము, everything that I have, everything that I am belongs to God, for the battle
బిలాంగ్స్ టు గాడ్. యుద్ధము యెహోవాదే, నా యొక్క గెలుపు యెహోవాదే, నా ఓటమి యెహోవాదే. నా ఓటమిని గెలుపుగా మార్చేది యెహోవానే. నా యొక్క ప్రతి బలహీనతను బలముగా మార్చేదే యెహోవానే. నా యొక్క ప్రతి ప్రార్థన ఆన్సర్ చేయబడితే దానికి ఘనత యెహోవాదే. నా యొక్క ప్రార్థన ఆన్సర్ చేయబడకపోతే దానికి ఘనత కూడా యెహోవాదే. నా యుద్ధము యెహోవాది, నా యుద్ధము యెహోవాది. నా యొక్క బలము యెహోవాదే, నా యొక్క ధైర్యము యెహోవాదే, నా యొక్క సమస్తము యెహోవాయే. ఈ ఉదయకాలమయ్యా నీకునైనా నా యొక్క హృదయాన్ని సమర్పిస్తున్నాను, నా యొక్క ఆలోచనలు సమర్పిస్తున్నాను. స్థిరపరచు, నీ తీర్మానాన్ని స్థిరపరచు. నా ఆలోచనలు కాదు ప్రభువా, నీ తీర్మానం కావాలి నాకు. నా ఆలోచన కాదు ప్రభు. దేవా, యొక్క అపవాదిని ఆ యొక్క చిన్న చిన్న ఇబ్బందుల్లో భూతద్దం పెట్టి పెద్దగా చూపించి నా జీవితం అంతమైపోయిందని చెప్పి చెప్దాం అనుకుంటుంది ప్రభువా. కానీ నీ తీర్మానంతో పోలిస్తే నా ఆలోచన చిన్నది, నా ఆలోచన చిన్నది. నా బలము, నా ధైర్యము, నా దుర్గము నీవే, ఆధారము, నా సర్వము, నా ప్రాణము నీవే. నా బలము, నా ధైర్యము, నా దుర్గము నీవే, ఆధారము, నా సర్వము, నా ప్రాణము నీవే. నా బలము, నా ధైర్యము, నా దుర్గము నీవే, ఆధారము, నా సర్వము, నా ప్రాణము నీవే. నా బలము, నా ధైర్యము, నా దుర్గము నీవే, ఆధారము, నా సర్వము, నా ప్రాణము నీవే. ఆరాధనా, స్తుతి ఆరాధనా, ఆరాధనా నీకే. పాడేద హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా నీకే. చేసేద ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా నీకే. పాడేదా హల్లెలూయా నీకే. ఓ ఓటమిలో ఆరాధన, దేవానాయక ఆలోచనలో ఆరాధన, దేవానాయక ఓటమిలో హల్లెలూయా, దేవానాయక చీకటిలో హల్లెలూయా, దేవానాయక కష్టాలలో ఆరాధన, నాయక నిష్ఫలతములో ఆరాధన. అపవాది అది బలహీనత అని చెప్తున్నాడు, అది నీకు ఆరాధనయ్యా. కించపరచబడినటువంటి స్థానంలో నీకే ఆరాధన. ఆరాధనా, స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా, స్తుతి ఆరాధనా.
నీకు అప్పగిస్తున్నానయ్యా. ఓ స్తుతి ఆరాధన ఓ నీకే నీకే నీకే. ఓ స్తుతి ఆరాధన. దేవుడి కాలంనైనా నీ వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడినందుకు, ఈ అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని ప్రభువా నీవు మాకు అప్పగించినందుకు, దేవా ఈ యొక్క ప్రతి బలహీనత నీ కొరకు, ప్రతి బలము నీ కొరకు, ప్రతి ఆలోచన నీ కొరకు దేవ, మా యొక్క ఆలోచనలు అనేకమైనటువంటివి, కానీ నీ యొక్క తీర్మానము స్థిరమయ్యా. నీ తీర్మానము స్థిరమయ్యా. నీ తీర్మానము స్థిరమయ్యా. ఈ వాక్యం బట్టి వందనాలు. మా జీవితంలోనైనా నీ యొక్క తీర్మానం మేము కలిగి ఉండడానికి సహాయం చేయము. బిల్డ్ us today with your purpose. తీర్మానించేవాడు నీవు, నడుచుకునేవాళ్ళు మేము. స్థిరపరచుమయ్యా. యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసు క్రీస్తుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకున్న సంఘం అంతటికి సదాకాలము తోడయుండును గాక. ఆమేన్. ఆమేన్.